అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభం కలుగుతుంది. మీ ప్రియమైన వారు ఈ రోజు మీరు చెప్పే వినకుండా వారికి మరి తోచింది చేస్తారు. మీకు ఈరోజు కాస్త ఈరోజు విచారం కూడా కలుగుతుంది. దానివల్ల మీరు విచారించాల్సిన అవసరం లేదు. ఏది జరిగినా మీ మంచికే అని గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఖాళీ సమయంలో మీరు చేసినటువంటి ఒక మంచి పని వలన మీకు పేరు ప్రతిష్టలు సంపాదించుకోగలుగుతారు. మీకు ఆఫీసులో మీ పనికి మెచ్చుకోలు మీరు దక్కవచ్చును. మీరు మీ యొక్క బంధాన్ని దృఢపరచుకునేందుకు మీ ప్రియమైన వారితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడండి. పవిత్రమైన ఆరోగ్య ఫలితాలను పొందటానికి మరి రావి చెట్టుకు నీటిని అందించండి మరియు నెయ్యి దీపం కూడా వెలిగించండి. మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేయడంతో రోజంతా మీకు నవ్వులను మురిపించే రోజుగా ఉంటుంది. మరి ఈ రోజు రాశి వారికి మరి ఎప్పుడో చేసినటువంటి గతంలో చేసినటువంటి ప్రయత్నాలు కూడా మరి ఈ రోజు ఫలించే విజయం సాధించడం అనేది కూడా జరుగుతుంది. ఈరోజు ఉద్యోగంలో మరి ఎవరైతే మరి విసిగిపోయి ఉన్నారో వారికి కూడా విశ్రాంతి అనేది దక్కుతుంది. ఇక జాతకము రీత్యా కొన్ని గ్రహాలు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక దానిని మీరు పరిహారం చేసుకోవాలి. ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి అన్ని దోషాలు తొలగి చాలా శుభాలు అనేవి కలుగుతాయి. ఈరోజు మీరు కనుక పరిహారం కొరకు చక్కగా ఒక నల్ల మిరియాల పరిహారం ఉపయోగించాలి. ఈ నల్ల మిరియాల యొక్క పరిహారము కనుక మీరు చేసినట్లయితే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మరియు మీకున్నటువంటి దోషాలు నివారణ అవుతాయి. నల్ల మిరియాల దీపం పరిహారం చేయాలి. నల్ల మిరియాల దీపం ఒక దీపం తీసుకోవాలి. ఆ దీపం మీద ఇంకొక దీపం పెట్టాలి మరియు మట్టి ప్రమిద మీద ఇంకొక మట్టి ప్రమిద పెట్టాలి. ఆ మట్టి ప్రమిదలో మీరు చక్కగా 3 వత్తులను కూడా వెలిగించుకొని దాంట్లో ఆవ నూనె వేసి వెలిగించాలి. వేసిన తర్వాత దాంట్లో 11 మిరియాలు వేసి మీరు కనుక ఈ విధంగా దీపం తయారు చేసుకున్నట్లయితే దాన్ని మిరియాల దీపం అంటారు. ఈ రాశి వారి ఈ రోజు మరి మిరియాల దీపం వెలిగించి ఇంట్లో మొత్తం కూడా తిరగాలి. చేతులు పట్టుకొని మొత్తం కూడా తిరిగిన తర్వాత మరి ఇంట్లో ఒక మూలాన పెట్టేయాలి. ఆ తర్వాత మీరు ఉదయం పూట చూసినట్లయితే కనుక మీకు ఆ కొండెక్కినటువంటి ఆ దీపాన్ని తీసుకొని చక్కగా అందులో ఉన్నటువంటి 11 మిరియాలను మీరు మరి కాల్చేస్తే పర్వాలేదు, మరి పచ్చకర్పూరంతో కాల్చేయండి. లేదంటే మీరు ఏదైనా ముక్కలకు వేసేయడం వల్ల కూడా మీకు ఎవరు తొక్కని ప్రదేశంలో వేయడం వల్ల కూడా పూడ్చడం వల్ల కూడా మీకు ఎటువంటి హాని అనేది జరగదు. ఉన్న దోషాలు సైతం పరిహారం అయిపోతాయి. మరియు మీకున్నటువంటి ఆటంకాలు, అప్పుల బాధలు, విద్యలో ఉన్నటువంటి దోషాలు మరి అన్నీ కూడా తొలగించబడి మనశ్శాంతి కలుగుతుంది. ఈరోజు మరి చూసినట్లయితే కనుక మీకు అప్పుడు గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఈ విధంగా మీరు పరిహారం చేయటం వలన మీకు ఈ శుభకార్యాలు, వివాహాది మరి శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు లభిస్తాయి. మరియు విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త నలతగా కనిపిస్తుంది. మరియు మందులను స్వీకరించాల్సి ఉంటుంది. వేల ప్రకారం ఆహారం వారికి అందించండి. మరియు సరైన నిద్ర వారికి చాలా అవసరం అవుతుంది. మంచి ఆరోగ్యం పొందాలనుకోవడం ఈరోజు జరుగుతుంది. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వలన ఉత్తమమైన ఫలితాలు రాశి వారికి దక్కుతాయి. మరియు ఈరోజు చూసినట్లయితే కనుక స్త్రీల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు మీరు మృదువుగా, ప్రేమగానే మాట్లాడాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయం అప్పుడు దక్కించుకోగలుగుతారు. ఈరోజు మరి మీ సంతాన విషయంలో కూడా తల్లిదండ్రులు మరి ఎక్కువగా సంతోషంగా భావిస్తారు. ప్రేమ విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ మంచి సంతోషం కలిగించేటటువంటి విషయాలైతే మరి ఈరోజు జరుగుతాయి. కొంత ఆలస్యమైనా సరే మరి బ్యాంకు రుణాలు ఎవరైతే తీసుకోవాలని అనుకుంటున్నారో వారికి రుణాల లోను అయితే శాంక్షన్ అయితే అవుతుంది. ఓపికగా ఉండాలి. తెలివిగా మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు మరి మన ఇష్టమైనటువంటి వారి కోసం ఖరీదైన వస్తువులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఎక్కువ విద్యార్థులు అయితే మరి ఉన్నత విద్యను చదివే మార్గాలను వెతుకుతూ ఉంటారు. విద్యార్థులకి చాలా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా పరిచయం అవుతారు. గొప్ప లక్ష్యాన్ని సాధించుకోగలుగు సామర్థ్యం విద్యార్థుల్లో రావడం అనేది జరుగుతుంది. అలాగే కొంతమంది స్త్రీలు అయితే ఇక కష్టాల్లో ఉన్న వారికి అయితే ఎక్కువగా ఆదుకోవడానికి వారి మనసు ఎక్కువగా
కృషి చేస్తూనే ఉంటుంది. చాలా ఈ యొక్క గ్రహంలో పరిణామంలో చూసినట్లయితే కనుక ఈ రాశి వారికి చూసినట్లయితే కనుక గ్రహాల మార్పు స్త్రీల మీద ఎక్కువగా పడింది. స్త్రీలకు మనసు చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా సహాయం చేయడానికి కృషి చేస్తూ ఉంటారు. ఈరోజు గ్రహం యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి చాలా పుష్కలంగానే కనిపిస్తున్నది. ఈరోజు మీరు చూసినట్లయితే కనుక కొత్త పనులు ప్రారంభించినట్లయితే కనుక దాంట్లో మంచి మార్పును సంభవిస్తే అవకాశాలున్నాయి. మంచి ప్రయోజనం కూడా పొందుతారు. ఎటువంటి పరిస్థితుల్లో నష్టపోరు, కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక సంతకం చేసేటప్పుడు మీరు 1-2 సార్లు ఆలోచించి చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే సంతకాలు పెట్టండి. లేకపోతే మాత్రం మోసానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం ఈరోజు తీసుకోకండి. మరియు ప్రేమాది వ్యవహారాలలో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మరియు పెద్దల ఆశీర్వాదం అయితే ప్రేమకు లభిస్తుంది. అలాగే తాకట్టు పెట్టడము, మధ్యవర్తిత్వం ఉండటము అనే సందర్భాలు కూడా ఉంటాయి. దాంట్లో మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రము మోసపోయే అవకాశాలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు చాలామంది మిత్రులలో శత్రువులు కూడా ఉన్నారనే విషయాన్ని మీరు గ్రహించడం కూడా జరుగుతుంది. మీ ఉన్నతిని గురించి కానీ కుటుంబంలో జరుగుతున్నటువంటి మంచి అనుభవాలైనా సరే, చెడు అనుభవాలైనా సరే ఎవరితో కూడా మీరు ఈరోజు పాల్పంచుకోకూడదు. ప్రత్యేకించి ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మిమ్మల్ని ఈరోజు అడిగే విధంగానే ఉంటారు. మీతో ఉన్నటువంటి వారు మీ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకోవాలి, అడిగి తెలుసుకోవాలి అనేటటువంటి ఆతృతతోటి ఈరోజు మీతో ఉంటారు. మీరు జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి. ఈరోజు తొందరపాటుతో ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు. మరియు భార్యాభర్తల మధ్య ఏమన్నా విభేదాలు ఉన్నా, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా తొందరగానే పరిష్కారం అయిపోతాయి. చింతించాల్సినటువంటి అవసరం లేదు. కానీ మూడో వ్యక్తి జోక్యం మాత్రం అనుమతించకూడదు. ఈరోజు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాల పరిష్కరణ కొరకు పరిహారం చేయాల్సి ఉంటుంది రాశివారు. ఆ పరిహారం కొరకు ఈరోజు చక్కగా చూసినట్లయితే కనుక రావి చెట్టు యొక్క ఆకును తీసుకోవాలి. ఆకు మీద 2 బీజాక్షరాలు గంధం లేదా సున్నం తోటి రావి చెట్టు పుల్లతోటి రాయాలి. శ్రీ మరియు క్లీం అనేటటువంటి అక్షరాలైనా సరే, లేదా శ్రీమని మరియు హ్రీం అనేటటువంటి అక్షరాలైనా సరే రాసిన తర్వాత ఆ పైన శ్రీం రాయాలి, కింద హ్రీం అనే అక్షరాలు రాయాలి. ఆ రాసిన తర్వాత మీరు ఓంకారాన్ని రాసి స్వస్తి గుర్తు వేయాలి. తర్వాత చక్కగా గుండ్రంగా చుట్టేసి ఆకుకు దారంతో కట్టేయాలి. కట్టేసిన తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి. మరియు చూసినట్లయితే కనుక 5 నల్ల పసుపు కొమ్మలు తీసుకోవాలి. ఈ ఆకుని, ఆ పసుపు కొమ్మల్ని చక్కగా మీరు ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి మూటగా కట్టేయాలి. కట్టేసిన తర్వాత పూజ గదిలో నైరుతి మూలానైనా, ఈశాన్య మూలానైనా మీరు పెట్టడం వలన భార్యాభర్తల మధ్య ఎటువంటి విభేదాలు అనేవి ఉండవు. వారి మధ్య ప్రేమ పెరిగిపోతుంది. ఇక సంతానం లేని వారికి కూడా ఈ రాశి వారికి సంతాన యోగాలు కలుగుతాయి. మంచి శుభవార్త అందుకుంటారు. సంతానపరంగా శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకైతే ఎవరైతే పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి మంచి ఆ వార్తలు అందే విధంగా ఈరోజు ఫలితం అయితే కనిపిస్తున్నది. ఇక లక్కీ సంఖ్య 23. లక్కీ కలర్ అయితే ఈరోజు రూబీ. ఈ రాశి వారైతే ముఖ్యంగా చూసినట్లయితే ఈరోజు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. శివలింగానికి పూజలు సమర్పించాలి. జలాభిషేకం చేయాలి. శివపార్వతులను పూజించిన తర్వాత మీరు వినాయకునికి పూజలు సమర్పించాలి. ఆ తర్వాత మీరు వినాయకునికి నైవేద్యాల లడ్డూలను సమర్పించడం వలన మీకు చాలా శుభప్రదంగా అయితే ఈరోజు ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.